తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ప్రతి మహిళకు రెండేసి చొప్పున చీరలు ఇచ్చేందుకు కూడా రేవంత్ సిద్ధమయ్యారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో ప్రతి మహిళకు ఆగస్టు 15 నాటికి ప్రతి మహిళకు రెండే చీరలు ఇచ్చేందుకు కూడా రేవంత్ సర్కార్ ఆ విధంగా ముందడుగులు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో ఇటు స్వయం ఉపాధి సంఘాలు ఏవైతే ఉంటాయో మహిళా సంఘాలు పక్కన పెడితే కనుక ఖచ్చితంగా సిరిసిల్ల నేతలు కూడా పరోక్షంగా ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. దానికి సంబంధించిన ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు వచ్చేసింది. ఆడపడుచులుగా భావించి ప్రతి మహిళకు రెండేసి చీరలు ఇవ్వబోతున్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి సిద్ధమైంది. చీరల పంపిణీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి ఆయువు పట్టైనటువంటి సిరిసిల్ల నేతలకు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి సిరిసిల్ల నేత కార్మికులకు లక్ష్యాలను కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి దిశానిర్దేశనం కూడా చేశారు. జూన్ నెలాఖరు నాటికి 50% చీరల ఉత్పత్తిని పూర్తి చేయాలని సిరిసిల్ల నేత కార్మికులకు ప్రత్యేకంగా ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ నుంచి ప్రత్యేక ప్రకటన కూడా వెలువడింది.